హాయ్ వ్యూవర్స్, నేను మీ నరేష్. నేషనల్ హైవే 163 అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవేలో అయితే మీ ముందుకు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఆలేరు మున్సిపాలిటీలో. ఈ ఆలేరు మున్సిపాలిటీలో అయితే మనం ఒక గ్రేటెడ్ ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చాను మీ ముందుకు. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుందండి ఈ వెంచర్. సో టోటల్ ఇది 18 ఎకరాస్ ప్రాజెక్ట్. ఇందులో అయితే మనము 2 గుంటాస్ నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. 2 గుంటాస్ కి 10 ట్రీస్ చొప్పున మనం 5 టైప్స్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్ ట్రీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కో ట్రీకి అయితే మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి. అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని సేల్స్ లోకి తీసుకొని వస్తున్నాం ఈ వెంచర్ ని. అండ్ కంపెనీ తరపున కూడా మనం ఒక వీకెండ్ హోమ్ ని కూడా మనం రెడీ చేస్తున్నామండి. ఎవ్రీ 2 గుంటాస్ కూడా మనం ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తున్నాము. మెయిన్ రోడ్ వచ్చేసి ఇందులో 30 ఫీట్ రోడ్ ను, ఇంటర్నల్ రోడ్ అయితే మనం 25 ఫీట్ రోడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోని చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ వెంచర్ కి అతి చేరువలో అయితే మనకి ఆలేరు రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాప్ కూడా అతి దగ్గరలోనే ఉన్నాయండి. సో ఆలేరు నుంచి మనకు సూర్యాపేటకి అయితే కొత్తగా ఒక 4 లైన్స్ రోడ్డు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 4 లైన్స్ రోడ్డు అండ్ వరంగల్ హైవే టు విజయవాడ హైవేని కూడా మనం కనెక్ట్ చేస్తుందండి. సో అప్కమింగ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో మన గవర్నమెంట్ వాళ్ళు, రీజనల్ రింగ్ రోడ్ అతి సమీపంలోనే ఉంటుంది మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా. ఈ వెంచర్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకొక ముఖ్య గమనిక అండి, ఈ మంత్ అంటే ఆగస్ట్ 24, 2025 మనం మెగా కస్టమర్ మేళాను కూడా మనం నిర్వహిస్తున్నామండి. ఈ కస్టమర్ మేళా రోజు అయితే ఏ కస్టమర్ అయితే మనం ఇందులో ప్లాట్ ని సొంతం చేసుకుంటారో కంపెనీ తరపు నుంచి అయితే మనం 50,000 రూపీస్ ని ఆఫర్ చేస్తూ, అలాగే 2 గుంటాస్ చొప్పున కూడా మనం 5 గ్రామ్స్ గోల్డ్ ని కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఈ వెంచర్ కి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే అమూల్ డైలీ, ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, బస్వాపూర్ రిజర్వాయర్ కానివ్వండి, మరికొండ ఐటీ సజ్జి కానివ్వండి, అలాగే కాకతీయ బయో టెక్స్టైల్స్ పార్క్ కానివ్వండి, హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే ఇన్ఫోసిస్, ఒరాకిల్, గట్కేసర్ ఐటీ హబ్స్ కానివ్వండి. సో వరంగల్లో 250 CR బడ్జెట్ తో కూడా మనకి ఎయిర్పోర్ట్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30% వర్క్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈ వెంచర్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.